హాయ్ ఫ్రెండ్స్, భయంకరమైన కలియుగం భవిష్యత్తులో ఎలా ఉండబోతుందో తెలుసా? భగవత్ పురాణం ప్రకారం కలియుగం మొత్తం 4,32,000 సంవత్సరాల పాటు ఉంటుంది. కలియుగానికి 4 దశలు ఉంటాయి. మొదటి దశలో మనుషులు ఆయుష్ 100 సంవత్సరాలు ఉంటుంది. రెండవ దశలో 50 ఏళ్లకు తగ్గిపోతుంది. మూడవ దశలో 20 ఏళ్ళు మాత్రమే బతుకుతాడు. చివరి దశ వచ్చేసరికి 12 ఏళ్ళు మాత్రమే బతికే స్థితికి వస్తాడు. చివరి దశలో పంటలు పండవు, జంతువుల ఆకారాలు మారిపోతాయి, ఒక చిక్కు నీరు కూడా దొరకదు, మనిషికి తినడానికి తిండి దొరకదు, మాంసాహారమే జీవించడానికి మార్గంగా మిగులుతుంది. దేవుడి మీద నమ్మకం మానేసి నాస్తికత్వం పెరిగిపోతుంది. ధర్మం న్యాయం కనబడవు, అశాంతి మార్గం దేశాన్ని కమ్మేస్తుంది. మానవత్వం అనే మాట పూర్తిగా నశించిన రోజు మహావిష్ణువు కల్కి రూపంలో భూమిపై అవతరిస్తాడు. కేవలం 3 రోజుల్లోనే కల్కి దేవుణ్ణి సంహరిస్తాడు. భూమిపై ఉన్న దుష్టుల్ని నిర్మాలిస్తాడు, ధర్మాన్ని పునరుద్ధరిస్తాడు. ఆ తరువాత 12 సంవత్సరాల పాటు ఆకాశం నుంచి వర్షం కురిసి భూమి అంతా నీటితో నిండిపోతుంది. అప్పుడు 12 సూర్యులు వేడి భూమిపై తాకి ఆ నీరు ఎండిపోయి ఒక కొత్త యుగం మొదలవుతుంది. కలియుగానికి అంతం, సత్యయుగానికి ఆరంభం.